ట్రిప్కి వెళ్తున్నానని చెప్పాను కదా, దానికోసమే అంతగనం షాపింగ్ చేశాను. అది మీకు తెలిసిందే. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే మేమైతే శ్రీనగర్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. 4 days ట్రిప్ అక్కడ. ప్రెసెంట్ అయితే మా బ్యాగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మేమైతే బస్ స్టాప్కి వచ్చేసాము. మైసూర్ బస్ స్టాప్ లో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసేసాము. అండ్ మా బస్ అయితే వచ్చేసింది అనమాట. మా బస్ అంటే మమ్మల్ని తీసుకెళ్లే బస్, అదే మా సొంత బస్ కాదులే. అండ్ ఇక్కడ వచ్చేసి మా బ్యాగేజ్ అంతా సెట్టింగ్ జరుగుతుంది అనమాట. అకార్డింగ్ టు ద సీట్ వైజ్ బ్యాగేజ్ మీద నంబర్ వేసి పెడుతున్నారు. యాక్చువల్లీ ఈ బస్ అయితే నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఈ బస్ నేమ్ వచ్చేసి ఫ్లై బస్ అనమాట. ఇది డైరెక్ట్లీ ఫ్రమ్ మైసూర్ బస్ స్టాప్ టు అండ్ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అయి ఉంది. దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ కి పైగా వెయిట్ చేసాము. చూడండి 11:46 అవుతుంది, నియర్లీ 12. అదేంటి ఈ బస్ ఎక్కగానే జుట్టు పూసుకుంది అనుకుంటున్నారా? ఏం చేస్తాను చెప్పండి, నాకైతే బస్ పడదు. అందుకని జుట్టు స్మెల్ చూస్తే ఆ నౌషియా అనేది తగ్గుతుందని చెప్తే అలా జుట్టు విరబూసుకొని దాని స్మెల్ చూస్తూ ఉన్నానన్నమాట. సో చూడండి, జుట్టు ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా బస్ ట్రావెల్ చేయను. నేను చాలా రేర్ అనమాట, ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు నేను బస్ ట్రావెల్ చేసింది. మాతో పాటు ఇంకా 3 families వస్తున్నారు. ఆ ఫ్యామిలీలోనే ఒక పాప అన్నమాట, పేరు ప్రజ్ఞ. హరతో ఆడుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, బట్ హర మాత్రం కోఆపరేట్ చేస్తలేదు. హరం అయితే చాలా రిజర్వ్డ్, అంత జల్దీ ఎవరితో కలవదు, బట్ కలిస్తే మాత్రం మళ్ళీ వదిలిపెట్టదు. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మనకి మైసూర్ నుంచి అయితే డైరెక్ట్ శ్రీనగర్ కి ఫ్లైట్ అనేది లేదు. 3 o'clock వరకు అయితే మనం బెంగళూరు రీచ్ అయిపోతాము. 6 o'clock కి మన బోర్డింగ్ అనేది ఉందన్నమాట. చూసారా, మాట్లాడుతూనే మేము బెంగళూరు కూడా రీచ్ అయిపోయాము. అండ్ నైట్ మాత్రం నాకైతే చుక్కలు కనిపించాయి. అదేంటి ఈ నైట్ అయితే చుక్కలే కదా కనిపిస్తాయి అంటే, అవును చుక్కలే కనిపిస్తాయి. ఫ్లై బస్ ఏంటో కానీ ఫుల్లీ ప్యాక్డ్ విత్ ఏసీ. నాకైతే ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి. ఫార్చునేట్లీ అందులో వాష్రూమ్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ బస్ అతను ఎన్నిసార్లు ఆపాల్సి వచ్చేదో ఏంటో. సర్లే, దాని సంగతి పక్కన పెట్టేస్తే, అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నార్మల్ గా అయితే బోర్డింగ్ పాస్ మనకి లోపల ఎంటర్ అవ్వగానే ఇస్తారు చెక్ ఇన్ అయ్యేటప్పుడు, కానీ ఇదేదో దిగి యాత్ర అంటే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోనే మన ఫేస్ అనేది స్కాన్ చేసేసి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తున్నారు. అండ్ ఐడి వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇంకా మేమైతే బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. బోర్డింగ్ పాస్ అయితే చాలా జల్దీ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఎంట్రీస్ ఉన్నాయి. దిగి యాత్ర ఎంట్రీ ఒకటి అండ్ నార్మల్ ఎంట్రీ ఒకటి. ఇంకా నేనైతే బ్యాగ్ వెయిట్ చెక్ చేసేస్తున్నాను. బ్యాగ్ ప్యాక్ చేస్తున్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను, బికాజ్ వెయిట్ చెక్ చేసుకోకుండా నేను బ్లైండ్ గా ప్యాక్ చేసేసాను. ఎనీవే అంత దూరం వెళ్తున్నాం కదా, షాపింగ్ అయితే చేస్తాము, మరి వెయిట్ ఎలా మేనేజ్ అవుతుందో అనుకున్నాను. ఈ ఫ్లైట్స్కి వస్తే ఇదే తలనొప్పి, ఇంత లిమిటెడ్ వెయిట్ అని ఉంటుంది. అండ్ ఎనీవే అదొక ఆప్షన్ కూడా ఉంది లేండి, వెయిట్ ఎక్కువ అయితే మనం ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పే చేయాలి. బ్యాగ్ స్కానింగ్ దగ్గర అయితే మస్తు క్యూ ఉంది, చాలా టైం పట్టింది. లాస్ట్ టైం నేను హరతో ట్రావెల్ చేస్తున్నాను హైదరాబాద్కి, అప్పుడు హరద్ మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ తీసుకున్నాను. అవి కొంచెం పెద్దవి తీసుకున్నాను అనమాట. అప్పుడు వాళ్ళు నాకు ఎలో చెయ్యలేదు, ఓన్లీ 100 ml మాత్రమే అలౌడ్ అన్నారు. సారీ మాత్రం జాగ్రత్తగానే చూసి పెట్టుకున్నాను, అందుకే స్కానింగ్ దగ్గర కొంచెం అవి గుర్తొచ్చాయి అనమాట. లోపలికి రాగానే ఇలా షాపింగ్ అనేది ఉందన్నమాట. అక్కడ దేవుడి పటాలు ఉంటే సర్లే చూద్దామని వెళ్ళాను. ఒక్కొక్కటి 1 lakh చేంజ్, 97 చేంజ్ ఉన్నాయి. అంతెందుకున్నాయి అబ్బా అంటే, ఇవి వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ అనమాట. తంజావూర్ పెయింటింగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ లా ఉంది, అందరు వెయిట్ చేస్తున్నారు. ఒక 2-3 hours డిలే ఉన్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు. అండ్ మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా బోర్డింగ్ టైంకి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అనేది వెయిటింగ్ ఉంది. సో మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము. హర మాత్రం బిస్కెట్స్ తింటుంది మార్నింగే. నేను మాత్రం బోర్డింగ్ పాస్లో ఒకటి చెక్ చేసుకుంటున్నాను, బికాజ్ డైరెక్ట్ ఫ్లైట్ కాదు, వయా అహ్మదాబాద్ వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి ఒకసారి నేను క్రాస్ చెక్ అయితే చేసుకుంటున్నాము. అండ్ ఫైనలీ మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ ట్రిప్ మొత్తం నేను భయంతోనే ఉన్నాను, ఇక్కడ కూడా నేను భయపడుతూనే ఉన్నాను. ఫేస్ మీద మాత్రం నవ్వు కనిపిస్తుంది. నైట్ అంతా టైర్డ్ అయిపోయినా వామిటింగ్ చేసి ఇప్పుడు కూడా 2.5 hour జర్నీ జల్దీ అయిపోవాలని మాత్రమే నేను కోరుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ వామిటింగ్స్ అనేది అవ్వద్దు అని. నిజంగా వామిటింగ్స్ అయితే అదొక నరకంలా అనిపిస్తుంది. ఫ్లైట్ ఎక్కగానే నేను గమ్మున కళ్ళు మూసుకొని పడుకుందామని చాలా ట్రై చేశాను, బట్ అస్సలు కుదరట్లేదు. అండ్ ఇంకా టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి తెచ్చిచ్చేసారు. ఏం తెచ్చారో ఒకసారి చూపిస్తాను చూడండి.
ఒక శాండ్విచ్ తెచ్చిచ్చారనమాట, వెజ్ శాండ్విచ్. హరాకైతే అస్సలు నచ్చలేదంట. నాకు నచ్చినట్టుగా ఉంది, బట్ ఇంకా తప్పదు, నాకు ఆకలేస్తుంది, నేనైతే తినాలని చెప్పేసి తినేసాను. అదేదో అంటారు కదా, ఆకలితో ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు కూడా అమృతంలా ఉంటాయని. ఇప్పుడు నా పరిస్థితి అదే. నాకు నచ్చకపోయినా నేను తినాల్సిందే. మా వారికి మాత్రం అస్సలు నచ్చలేదంట, కొంచెం తిని వదిలేసారు. తో పాటు ఒక హ్యాంపర్ ఇచ్చారు. ఆ హ్యాంపర్ లో ఒక జ్యూస్, ఒక బిస్కెట్ అండ్ మఖాన్ ఫ్రై ఇచ్చారు. హరకి జ్యూస్ చాలా బాగా నచ్చిందంట. అండ్ ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ ని చూపిస్తాను, చూడండి. క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. ఎలా ఉన్నాయి, అద్దరిపోయాయి కదా. ఇంకా అది చూస్తూనే మేము అహ్మదాబాద్ కూడా రీచ్ అయిపోయాము. అహ్మదాబాద్ అయితే మాకు పూలతో స్వాగతం పలికింది. చూడండి ఎంత బాగున్నాయో ఎంట్రన్స్ లోనే పూలు. ఇప్పటి వరకు అయితే జర్నీ చాలా బాగా జరిగింది. చాలా సేఫ్ గా మేము అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. అహ్మదాబాద్ లో అయితే ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఫ్రెండ్స్ వచ్చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ అక్కడ నుంచి మాకు ఒక చిల్డ్రన్స్ పార్క్ తీసుకెళ్లారు, విచ్ ఈస్ రివర్ ఫ్రంట్ పార్క్ అనమాట. సో పిల్లల్ని కొంచెం సేపు ఆడిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఆల్మోస్ట్ మాకు ఒక 2 hours టైం ఉంది. అందుకని చెప్పేసి సబర్మతి నది దగ్గరికి అయితే వచ్చేసాము. వ్యూ చూడండి అబ్బా, ఈ వ్యూస్ నేను చూసి సంతోషపడుతున్నాను. పార్క్ బాగుందా? పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చాలా వరకు ఆడుకున్నారు, టైం స్పెండ్ చేశారు. ఇంకా లంచ్ అవర్ అయిపోయింది అండ్ బోర్డింగ్ టైం కూడా అయిపోతుందని మేము ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్లోనే ఏదో ఒకటి తినేసి బయలుదేరదాము, లేదంటే లోపలికి వెళ్తే మళ్ళీ శాండ్విచ్ ఇస్తారు. బాబోయ్, ఆ శాండ్విచ్ మనం తినలేమని చెప్పేసి ఏదో ఒకటి తిందామని అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఆ ఎండకి ఆ కడుపులో తిప్పడానికి ఒక థమ్సప్ అయితే కావాలని ఫస్ట్ నేనైతే థమ్సప్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత టిఫిన్ తినాలని చెప్పింది హర. అందుకని చెప్పేసి దానికోసం దోశ తీసుకుంటే ముందు నువ్వు టేస్ట్ చేసి నాకు చెప్పు అని చెప్పేసి నాకు పెట్టించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను అండ్ హర వచ్చేసి దోశ తిన్నాము. మా వారు వచ్చేసి లెమన్ రైస్ తీసుకున్నారు. ఆ లెమన్ రైస్ మాత్రం పుల్లగా ఉంది. టేస్ట్ మాత్రం బాబోయ్ అస్సలు నేను తినలేను అని చెప్పేసి ఒక 2 స్పూన్స్ మాత్రమే తినేసి తనకి ఇచ్చేసాను. తను కూడా కొంచెమే తిని ఇంకా మొత్తం వదిలేశారనమాట. ఎయిర్పోర్ట్లో ఫుడ్ మాత్రం చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇదైతే కొంచెం వింతగా కనిపించింది. కూలర్లు చాలా క్యూట్గా ఉందన్నమాట. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇలాంటి కొత్తగా కనిపించినప్పుడు ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. బోర్డింగ్ పాస్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. లోపలికి అయితే వెళ్తున్నాము. ఈసారి సీట్స్ మాకు బ్యాక్ సైడ్ వచ్చాయి. మార్నింగ్ ఫ్లైట్లో అయితే ఫ్రంట్ వచ్చాయన్నమాట. నాకు సీట్స్ ఫ్రంట్స్ ఉంటే అంత నచ్చదు, ఎందుకో బ్యాక్ సైడ్ ఉంటేనే కంఫర్టబుల్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఒక్కసారి వ్యూ చూసేయండి. మనం శ్రీనగర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయిందనమాట ఆ స్నో వ్యూ అనేది. ఇంకా ఐ కాంట్ వెయిట్ టు సీ.
ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ శ్రీనగర్లో అయితే అడుగు పెట్టేశాము. శ్రీనగర్ అయితే రీచ్ అయిపోయాము సేఫ్గా. ఎందుకో తెలీదు, ఫ్లైట్ లోపలే కొంచెం వీడియోస్ ఫొటోస్ అనేవి తీసుకోవద్దని చెప్పారు. సో నాకైతే కొంచెం భయం వేసింది, ఎందుకంటున్నారబ్బా అని చెప్పేసి. బట్ లోపలికి వెళ్ళగానే మళ్ళీ నార్మల్ ఉందన్నమాట. సో అక్కడ ఎంట్రన్స్లోనే ఒక బోట్ మీద కాశ్మీరీ గెటప్తో ఒక మ్యానిక్యూన్ కూర్చొని ఆ ఫ్లవర్స్ మధ్య చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, వెల్కమ్ టు J&K టూరిజం అనమాట. ఇవన్నీ మీకు డౌట్స్ కానీ ఎంక్వైరీస్ కావాలంటే మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. మేము ఇంకా లగేజ్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాము. బట్ శ్రీనగర్లో అయితే మనం వాడుతున్న సిమ్ అనేది పనిచేయదంట. అందుకని చెప్పేసి ఒక కొత్త సిమ్ తీసుకున్నాము 1 month కోసమని. బట్ మేము ఉండేది 4 days మాత్రమే. అండ్ ఇక్కడ చూసారా మన నేషనల్ ఫ్లాగ్. అండ్ ఇక శ్రీనగర్లో చలి అయితే స్టార్ట్ అయిపోయింది. మనల్ని రిసీవ్ చేసుకోనికి మన వెహికల్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ 4 days ఈ వెహికల్లోనే మనం ట్రావెల్ చేయబోతున్నాము. మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.